రైతు బంధుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతు బంధుకు ప్రభుత్వం పరిమితులు విధించాలి అని అనుకుంటోందా అనే దాని గురించి ముఖ్యమంత్రి స్పందన ఏంటి, ప్రభుత్వ వర్గాలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయనే న్యూస్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. రైతు బంధు స్కీమ్కు స్కీలింగ్ విధించే ఆలోచన ప్రభుత్వానికి అయితే ఉంది ఖచ్చితంగా. కానీ అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో, దానికి విధి విధానాలు ఏ విధంగా రూపొందిస్తారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెజార్టీ రైతులు కోరుకుంటున్నది కూడా ఇదేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రైతు బంధుపై సీలింగ్ పెడతారా అని ప్రెస్ మీట్లోనూ కొంతమంది రిపోర్టర్లు ముఖ్యమంత్రిని అడిగారు. అయితే అర్హులైన పేదలకే ఇక రైతు బంధు ఇవ్వాలి అనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాధనం ఎక్కువగా వృధా అవుతోంది. భూస్వామ్య రైతులు కూడా ఈ రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతున్నారు. పంటను పండిస్తున్న రైతులు కాకుండా భూస్వాములుగా ఉన్నవాళ్ళు ఈ రైతు బంధు ద్వారా ఎక్కువగా ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటి వారిని కొంత ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజాధనం వృధాని తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటోంది. నిన్నటి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లోనూ రైతు బంధు ప్రస్తావన వచ్చింది. రైతు బంధుపై సీలింగ్ పెట్టాలి అని అనుకుంటున్నారా అని ముఖ్యమంత్రిని ఒక రిపోర్టర్ అడిగారు. దానికి సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు బంధుపై సీలింగ్ పెట్టే అంశంపై పరిశీలన చేయాలి అని సీఎస్ను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలన్నిటితోనూ మాట్లాడిన తర్వాత చివరి నిర్ణయాన్ని తీసుకుంటామని రేవంత్ రెడ్డి అంటున్నారు. భూమిపై లిమిట్ ఎంత పెట్టబోతున్నారు, భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు కట్ చేస్తారా, ఉంటుందా అనే విషయంపై కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఖచ్చితంగా రైతు బంధుకు సంబంధించి భూముల విషయంపై సీలింగ్ విధించే అవకాశం ఉంది. కానీ అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నారు, ఒకసారి మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. నిన్న రేవంత్ రెడ్డి విషయం గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఫస్ట్ రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిట్. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు, వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిట్. చీఫ్ సెక్రటరీ గారు వాట్ ఈస్ యువర్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పెన్స్, వాట్ ఈస్ యువర్ సజెషన్? You are part of the government. I am welcoming you to share your views in this government. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly next budget session. Then we will take a call with building consensus with all opposition parties. Then we will take a final call. సో ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, రైతు బంధుపై ఇప్పటి వరకు ఎంత భూమి ఉన్నా కూడా రైతు బంధు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు సీలింగ్ పెడతారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ప్రభుత్వం తరపున సీలింగ్ పెట్టాలనుకుంటుంది, లిమిటేషన్ పెట్టాలనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ లో కొత్తగా ఏర్పడిన తర్వాత గందరగోళ పరిస్థితి ఎదురకుండా ఉండాలని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ రైతు బంధు నిధులు గతంలో ఎలా విడుదల చేశారో, అంటే ఎంత భూమి ఉన్నా, ఎలాంటి భూమి ఉన్నా, వ్యవసాయం చేసినా చేయకపోయినా అదే విధంగా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఒక్క సీజన్ కి మాత్రమే. వచ్చేటువంటి వానాకాల పంట పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం అలా ఉండేలా లేదు. ప్రభుత్వం విధి విధానాలు నిజంగానే రూపొందిస్తా ఉంది. చాలా సీరియస్ గా ఉంది. దీనిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి క్షేత్రస్థాయి నుంచి. ఎందుకు అంటే పడవ పడినటువంటి భూములు, 100 ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములకు, వ్యవసాయం చేయనటువంటి వారికి రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయం అందడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది చాలా మంది అభిప్రాయం ఉంది క్షేత్రస్థాయిలో. అదే అభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ వ్యవసాయం చేసేటువంటి రైతులకు, ఆ సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు బంధు అంటే రైతు భరోసా పేరిట ఇవ్వాలనేటువంటిది. కానీ ఇప్పుడు కూడా ఒకవేళ 20-25 ఎకరాలు ఉంటే 20-25 ఎకరాలకు ఇవ్వకుండా అందులో లిమిటేషన్, సీలింగ్ అంటే 5 ఎకరాలు లేదంటే 10 ఎకరాల లోపు ఆ రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం అందజేయాలనేటువంటి ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అది అలా కరెక్ట్ గా ఇస్తే నిజంగా పేద రైతుకి
పెట్టుబడి సహాయం అవసరం ఉన్నటువంటి రైతుకి అవసరం ఉంటుంది, కరెక్ట్ గా వ్యవసాయం చేసేటువంటి వారికి సహాయం చేసినట్టుగా ఉంటుంది అనేటువంటిది. పెట్టుబడి భూస్వాములు అంటే ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వారు, లిమిటేషన్ కూడా 7.25 ఎకరాల చిలక పొలం ఏదైతే ఉందో వారికి తర్వాత తరి సాగు లేనటువంటి వారికి ఇంకా కొంచెం లిమిటేషన్ పైన ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నట్టుంది. ఓవరాల్ గా దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి కరెక్ట్ గా రైతు బంధు అవసరం ఉన్నటువంటి వారికి రైతు బంధు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత వీరందరినీ ఫిల్టర్ చేసేటువంటి విధంగా ప్రభుత్వ విధి విధానాలు ఉండే అవకాశం ఉంది. నిజంగా వచ్చే బడ్జెట్ సెషన్ లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రానున్నటువంటి మొదటి బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మాతో ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇస్తా ఉన్నారు, వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే వీరు గతంలో కేవలం భూ యజమానులకు మాత్రమే గత ప్రభుత్వం రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం ఇచ్చింది, కౌలు రైతులకు ఇవ్వలేదు, తర్వాత ఆ కూలీ రైతులకు రైతు కూలీలకు ఇవ్వలేదు. సో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము వస్తే రైతు కూలీలకు ఇస్తాం, తర్వాత కౌలు రైతులకు కూడా ఇస్తాం అనేటువంటిది ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే విధంగా ముందుకు వెళ్ళాలనుకుంది. ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు సంబంధించి 5 ఎకరాలు ఎవరైనా సాగుకు తీసుకుంటే ఆ సాగు రైతు మాత్రమే సాగు పేరిట ఆయనకు సాగు చేసేటువంటి ఆ రైతుకు ఇస్తారు. తర్వాత అసలు భూ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మిగతా 5 ఎకరాలకు ఒకవేళ ఉంటే ఆయన సాగు చేసుకుంటే ఆయనకు 5 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా పేరిట ఆయనకు పడేటువంటి అవకాశం ఉంది. లేదంటే కౌలు రైతుకు తీసుకున్నటువంటి కౌలు సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు పడేటువంటి అవకాశం ఉంది. ఇదంతా సీలింగ్ పద్ధతిలో ఎవరికి ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఒక ప్రొఫార్మా రూపొందిస్తుంది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేటువంటిది ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాలు అంటే వచ్చే వానాకాలం పెట్టుబడి సహాయం అందించే కంటే ముందే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారవుతాయి. రోహిత్. రైట్ మధు. ఎస్, తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం సీలింగ్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో అదే విషయాన్ని చెప్పారు. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు రూపొందిస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత భూమి ఉన్నప్పటికీ వారందరికీ కూడా రైతు బంధు అమలవుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కౌలు రైతులకు కూడా రైతు బంధును అమలు చేస్తాము అని. సో